ఏ శ్రీకాంత్ ఏడి? నాకు వాసు ఫోన్ చేశాడు, ఒక కథ విన్నాను, మీరు కూడా వినండి. మామూలు ఈ 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వారంలో 1-2 కొత్త వాళ్ళు వచ్చి కథ చెప్పటం ఇది ఉంటా ఉంటుంది. సరే వాసు చేశాడు కదా అని రమ్మను. స్టార్ట్ టు ఫినిష్ 1.5 hour అదరగొట్టాడు. ఓ వీడెవడు రా కొత్తోడు ఇలా చెప్పాడు అని అనిపించి అంత ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు నేను. బాగుంది, బాగా చెప్పావు. ఎందుకంటే చెప్పడం వేరు, తీయడం వేరు. వీళ్ళు ఎలా తీస్తారో ఏంటో, మళ్ళీ ఎందుకు వచ్చిందని. సరే నేను మిగతాది వాసుతో మాట్లాడతాను. వాసుకి ఫోన్ చేసి ఒక 15-20 లక్షలు ఇద్దాం, ఒక సీను వాడు చెప్పిన దాంట్లో ఒక సీన్ చెప్తాం, క్రిటికల్గా అన్నీ వచ్చేటట్టుగా ఒక సీన్ ఏదైనా మీరు ఎంచుకుని అతన్ని తీయించి అది తీసుకుని వస్తే అప్పుడు డైరెక్టర్ కాదు చెబుదాం, అనవసరంగా ఇప్పుడు ఎందుకు రెచ్చగొట్టడం అని. అలాగే చేశారు. తీసుకొచ్చి నాకు వేసి చూపించారు, ఆయన తీసింది. బ్యాంగ్ ఆన్. వీడు డైరెక్టర్ అయిపోతాడు అని అనిపించేలాగా, సారీ వీడంటున్నాను, ఇవాళ పెద్ద డైరెక్టర్ అయిపోతావు నువ్వు, అందుకని. చాలా బాగా తీశాడు. అన్ని ఎమోషన్స్ ఎంత బాగా తీయాలో అంత బాగా తీశాడు. చిన్న చిన్న ఏ ఉన్నాయి ఇక్కడ అనవసరం. మిగతా అందరితోటి అంటే వాళ్ళని ఎంత ప్రాణం తీసేసి ఉంటాడో నాకు అర్థమైంది, ఇంక్లూడింగ్ హీరో. అంత బాగా చేయించాడు అంటే వాళ్ళ మీద ఎంత గ్రిప్ తోటి చేయించి ఉంటాడు, వాళ్ళని ఎంత హింస పెట్టి ఉంటాడు. పెట్టావా? నువ్వు చెప్పా, హింస పెట్టాడా? ఆ పెర్ఫార్మెన్స్ రావాలంటే ఆ మాత్రం హింస పెట్టాలి బాబు, లేకపోతే అది రాదు. నువ్వు కూడా చాలా బాగా చేసావు, అందుకని చెప్తున్నా. ఫస్ట్ హర్షిత్ మామూలు ఇలా కనపడుతున్నాడు, సినిమాలో చెంచి వదిలేశాడు. క్లైమాక్స్లో మనకి కళ్ళ నీళ్ళు వచ్చేలా చేశాడు. అంత బాగా, అంత మంచి యాక్టరు. నాకు అంటే హైట్ తక్కువ వాళ్ళని అమీర్ ఖాన్ అంతడు అనిపిస్తుంది. అమీర్ ఖాన్కి హైట్ ఏం పెద్ద లేదు కదా. సో ఆల్ ది బెస్ట్, చాలా బాగా చేసావు. యూ గాట్ ఎ లాంగ్ లైఫ్. విశ్వక్ నువ్వు ఎక్కడ పెట్టావు సార్? నీకు ఎలా తెలుసు? అంటే మేము లైబ్రరీలో కలిసినాం సార్. అట్లాగా? నువ్వు కూడా లైబ్రరీకి కూడా? లైబ్రరీలో ఉన్నప్పుడు కలిసిన. నేను పుస్తకం చదువుతుండే, ఆయన అక్కడ టేబుల్ మీద పుస్తకం చదువుతుండే. భలే చదువుతున్నావు ఇట్రా అని చెప్పి పిలిచి. నిజమేనా ఇది? లైబ్రరీనా? టేబుల్ అంటే కలవడం వరకు నిజం. అంటే బాగోదని పబ్ని లైబ్రరీ అని చెప్తున్నారేమో డౌట్ వచ్చి అడిగాను. అట్లాగా? వెరీ గుడ్. ఇది క్యూటీ పొరి ఎంత చక్కగా ముద్దుగా ఉందో సినిమాలో. ఇప్పుడు కనపడేదానికన్నా ఇంకా చాలా బాగుంది సినిమాలో, చాలా బాగా చేసింది. நம்ம தமிழ் பொண்ணு இது, அங்கேருந்து வருது. மணிமேகலை, ஸ்னேகா மணிமேகலை. సో క్యూట్, వెరీ నైస్. யூ டன் a great job and you have got a good future in தெலுங்கு. தமிழில் நான் சொல்ல முடியாது. இங்கே உனக்கு நல்ல ஃப்யூச்சர் இருக்குது, அதெல்லாம் ஒத்துக்காத, பார்த்து ஒத்துக்கோ. సరే, ఈవిడకు కూడా ఇక్కడే తెలుగులో స్థిరపడిపోయి పెళ్లి చేసుకునే లక్షణాలు ఏమన్నా కనిపిస్తాయి? నేను కొంతమందికి చెప్పండి అలానే ఏదైనా. You act for 10 years here and get married to a Hyderabad man and settle here. సో ఇక్కడ నాకు విశ్వక్సేను నేను ఒక 5-6 ఏళ్ళుగా ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. అతను చెప్తాడు, నేను చెప్తాను, కావలించుకుంటాం, తర్వాత మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు నాకు కనపడినప్పుడు నువ్వు డబ్బులు ఎంత తీసుకుంటావో చెప్తే ఇస్తా. విశ్వక్సేన్ తోటి సినిమా చేయాలని ఉంటుంది, టైం రావట్లేదు, త్వరలో వస్తుంది, చేద్దాం. ఆలస్యం అమృతం. లేదు.
ఆలస్యమైన అమృతం. రెడీ. ఏమయ్యా నీ గ్యాంగ్ మొత్తం రిప్రజెంట్ చేస్తూ నువ్వు రావా? అంటే ఆ దోస్తానా నువ్వు ఆ మోటార్ బైక్ మీద వెళ్ళి వాళ్ళందరినీ కొడుతుంటే అందులో దూకి ఎంత బాగా చేసావా, అందుకని చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అందుకని ఆ గ్యాంగ్ మొత్తానికి రిప్రజెంట్ చేస్తూ నిన్ను ఇక్కడ చూడడానికి ఎంత డీసెంట్గా ఉన్నావు కదా, అక్కడ అచ్చు పోకి అట్లా ఉన్నావు. జస్ట్ క్యారెక్టర్ సార్, నేను నిజంగా డిజైన్ సార్. నిజంగా క్యారెక్టర్లో నేను ఇక్కడ చూసి ఆశ్చర్యపోయాను. నేను అక్కడెక్కడో అక్కడ చూశాను, కానీ తర్వాత ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత నేను చూడడం ఇప్పుడే చూస్తున్నా. ఎంత డీసెంట్గా ఉన్నాడో అలాగా అతను చాలా షాబీగా చూపించారు సినిమాలో. క్యారెక్టర్ అది క్యారెక్టర్ సార్. సో దేర్ ఈస్ నైస్ యు ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్ వాసు అండ్ శ్రీదేవి. నైస్ ఫర్ యువర్ సపోర్ట్. ఏమయ్యా, నేను డైరెక్టర్ తర్వాత ఇంటరాక్ట్ అయింది ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్ తోటి. ఆ రోజు మన ఇద్దరు అనుకున్న, నేను ముందు తెల్లపోరి సాంగ్ వదలవయ్యా అంటే శ్రీదేవిని వాసు కాదు లవ్ సాంగ్ వదులుదామన్నారు. ఆ తెల్లసూరి సాంగ్ వదలగానే పీక్ అయింది, బాగుంది. నైస్ జాబ్ చూశాను నేను. తర్వాత మీది ఇప్పుడు చూస్తుంటే అర్థమైంది, కలర్ కరెక్షన్స్ అయిపోయినట్టున్నాయి, చాలా బాగా చేశారు, బాగుందండి. సో నౌ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ శ్రీదేవి అండ్ వాసు. మీరిద్దరండి. మాకు ఆహాలో ఒక 6 సంవత్సరాల పైనే కదా మాకు జర్నీ ఉంది. అంటే ఫస్ట్ 1 year నేను ఆహాకి రెగ్యులర్గా వెళ్ళేవాడిని. అప్పుడు ఎవ్రీడే పొద్దున ముందు ఇంటరాక్షన్ వీళ్ళతోటే ఉండేది. అట్లాగా మనం ప్రొఫెషనల్గా ఒక ఇంటరాక్షన్ ప్రారంభించిన ఆ తర్వాత మనుషుల్ని మనం ప్రేమిస్తాం, మనకి దగ్గర అవుతారు. అలాగా శ్రీదేవిని ఎప్పుడు చూసినా డార్లింగ్ శ్రీదేవి అనేవాడిని. సో అట్లాగా వీళ్ళిద్దరూ హైలీ టాలెంటెడ్ పీపుల్. ఆ తర్వాత వీళ్ళని ఈ సినిమా తీసుకుని చేయమని చెప్పి అడిగాను. వీళ్ళు ఈ సినిమాని తీసుకుని చాలా శ్రద్ధగా, కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాడు, దాన్ని ఏం అనలేదు కూడా. నేను చాలా బాగా దీన్ని ఎగ్జిక్యూట్ చేసి పగలు రాత్రుళ్ళు ఈ సినిమా మీద ఉండి ఈ సినిమాని ఇంత బాగా తీర్చిదిద్దినందుకు ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ బోత్. రైట్. ఇంకెవరి గురించి చెప్పడం మర్చిపోయినా ఏమనుకోకండి. మెయిన్గా నేను మీడియా వారికి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ లవ్ స్టోరీ చాలా సున్నితంగా ప్రారంభమయ్యి మన హృదయాల్లోకి చొచ్చుకుని వెళ్ళిపోయే ఒక లవ్ స్టోరీ. డీసెంట్గా ఉంటుంది, ఎక్కడ ఇండీసెన్సీ ఉండదు. ఇటువంటి సినిమాలు జనరల్గా మీరు చాలా బాగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో మై రిక్వెస్ట్ టు మీడియా ఈజ్ టు ప్లీజ్ ప్రమోట్ దిస్ ఫిలిం. యూ విల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అరవింద్ గారు ఒక విషయం గుర్తు చేయమన్నారు. విశ్వక్సేన్ గారికి ఒక క్వశ్చన్ అడుగుతానని. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని. మర్చిపోయాను. విశ్వక్, ఇప్పుడు ఇన్ని లవ్ స్టోరీ ఎప్పుడన్నా చెప్పిరా సార్, హీరోయిన్ రాగానే నీకు తెలుగుండి చేసుకుంటారు అని పక్కన తెలుగుండి ఎవరికైనా చూపించిరా సార్ మీరు? చూపించిరా సార్ మీరు? సరే, ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? నేను చూడగానే ఏమన్నాను, నేను ఎవరిని చేసుకోవాలో చెప్తున్నాను, నన్ను మాత్రం ఎప్పుడు చేసుకుంటావు అని అడుగుతున్నా మీరు? నేను ఏమన్నాను చూడగానే, ఏంటి ఇదివరకన్నా చాలా గ్లామరస్గా తయారయ్యావు, ఏంటి స్కిన్ టోన్ మారిపోయి ఏంటి ఇలా అయిపోయావు అంటే, లేదు సార్ 1 yearగా తిండి గిండి మార్చేసేసి నేను అలా ఫిట్గా అవ్వాలని అనుకున్నాను, మనం చూసి ఛానల్ అయింది కదా, మనం రికగ్నైజ్ చేశారని ఆనందపడ్డావు. ఇలా ఇంత బాగా రెడీ అవ్వడం ఎందుకు? ఒక అమ్మాయి కోసం కదా. ఎవరు అమ్మాయి? చెప్పండి. వాళ్ళకేమో ఎవరిని చేసుకోవాలో చెప్తారు, నన్ను మాత్రం ఎప్పుడు పెళ్ళి అని అడుగుతారు. అది కూడా చెప్తే ఇంకా పోయి కట్టేస్తా సార్. మరి
దిల్సుఖ్ నగర్లోనే చూడు ఉన్నారు, నాకు తెలుసు నీకు. ఎందుకు దిల్షుక్ గారి నుండి జూబ్లీ హిల్స్ వస్తే మళ్ళీ దిల్షుక్ గారు పంపిస్తారా నన్ను? సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఫస్ట్ ఎవరితో చూసారు ఒక రొమాంటిక్ ఫిలింని, ఇలాంటి ఒక ప్యూర్ లవ్ స్టోరీని చూసింది ఎవరితో? ఇప్పుడు ఆ పేరు చెప్తే బాగోదు కదా. వాళ్ళకి మనవలు కూడా మనవరాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఫస్ట్ చూసింది మామూలు ఇందాక చెప్పాను కదా, ఫెయిల్ అయిన సినిమాకి చివరి సీట్లో కూర్చొని చూస్తామని. అలాగే ఒక హిందీ సినిమా చూశాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఇలాంటి ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఓకే, సో ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఆయన దృష్టిలో ప్రేమ అంటే ఏంటి అన్నది చెప్పబోతున్నారు. ఏమీ లేదు. అయ్యో సార్, థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు, థ్యాంక్ యూ విశ్వక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ గారు ఈవెంట్, థ్యాంక్ యూ సో మచ్